ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అనుగ్రహింపబడును గాక. ఈరోజు ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే, ఇక దేవుడంటే భయము లేకుండా మరి దేవుని ప్రజల మీదను మరి ఇంకా దేవుని యొక్క దాసుల్ని పూలనగా మాట్లాడుతున్న వారి అందరికీ ఇక ఈ రాధా మనోహర దాసుకిని, కరుణాకరు సుగుణాకిని, మరి బోకరైన లలిత కుమారికిని, ఇంకా ఎందరైతే దేవుని మీద మరి భయభక్తులు లేకుండా దేవుని ప్రజలని దూషిస్తూ ఉన్నారు, మరి రకరకాలైన కామెంట్ల ద్వారాగా దేవుని యొక్క సేవకుల మీద అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్న వారందరికీ ఈయన ఉపదేశం, వారి యొక్క కనులు వెలిగించబడాలని, భగవంతుడు సృష్టికి ఆధారమైన ఆ ప్రభువారు వీరిని తన యొక్క హస్తములు సాచి వీరిని వెలిగించాలని, వీరి యొక్క ఆత్మల రక్షణ కోసము మరి వీరి వెరగకనే ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఒక చిన్న వచనాన్ని చూసుకొని మనము వాక్యములోకి ముందుకు ప్రయాణం చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము ఆ ప్రారంభ వచనాలలోనే మనము చూసుకుంటే, ఇక్కడ సుధమ గమిడి దగ్గర అనగా ఊరికి ఎంట్రన్స్ భాగములో ఆ యొక్క ఊరి ద్వారము దగ్గర ఒక నీతిమంతుడు ఎవరయ్యా ఏనంటే లోతు, ఆ ఊరికి ఎంట్రన్స్లోనే గమిటికి ఊరు దగ్గర భాగములో ఆ ద్వారం దగ్గరనే ఈయన గుడారము వేసుకున్నాడు. అక్కడ ఆయన ఉన్నాడు. సొదొమ గొమొర ఆ ప్రాంత మనుషుల్ని యొక్క ఆ మొర పరలోకము చేరిందట. దేవుని వద్దకి పరలోకములో దేవుని వద్దకి ఈ యొక్క సొదొమ గొమొర ప్రాంతములు, సోయారు, సొదొమ, గొమొర, ఇంకా 5 పట్టణాలు ఆ యొక్క వారి యొక్క క్రియలు, వారు జరిగిస్తున్న ఆ క్రియలు దేవుని వద్దకి చేర్చబడి ఉన్నవేట. ఏంటయ్యా అంటే, ఇక్కడ పురుషులను, స్త్రీలను ఇంకా ఎలాగా ఉంది ఈ పట్టణము అంటే, భయంకరమైన దేవుని హృదయములో వారికి స్థానమే లేనంతగా, ముఖ్యముగా దేవుడు అంటే భయము లేని వారు ఏ మాటలైనా కానీ మాట్లాడుతారు. అయితే ఈ యొక్క వచనాన్ని మీ దృష్టికి నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ సొదొమ గొమొర పట్టణముల యొక్క మొర పరలోకము చేరిందట. ఆదికాండము 18:21లో అంటాడు, నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణులు అయ్యారో కాలేదో వారు ఇంకను
సంపూర్ణంగా చేయబడ్డారో చేయబడలేదో అని నేనే దిగిపోయి చూచెదను, తెలుసుకుంటాను అని భగవంతుడే ఈ సుధమ గుమ్మార ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు ఆ ప్రాంతవాసులు వారి యొక్క పరిస్థితి ఎలాగ ఉందయ్యా అంటే ఎంత భయంకరంగా ఉన్నారు అంటే ఆ ప్రాంతములో ప్రజలు పురుషులు స్త్రీలు ధర్మములు మర్చిపోయి భయంకరమైన శాపములో ఉన్నారు. ఇక్కడ సుధమ గుమ్మార ఆ యొక్క గముడి దగ్గర ఆ యొక్క ఊరు ఎంట్రన్స్ లోనే లోతు ఆ గమిడి దగ్గర ఉన్నాడు. దూరాన చూశాడు ఇద్దరుని. ఆ ఇద్దరు దగ్గరికి పరుగుని వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. మనకి ఆదికాండము 19వ అధ్యాయములో ఆ ప్రారంభ వచనాల్లోనే ఇద్దరు దేవదూతులు అని చెప్పబడిన వారు ఎవరంటే ఇక సందేహమేం లేదు, భగవంతుడే. ఈ సుధమ గుమ్మర ప్రాంతములో వారి యొక్క పైత్యరసం ఎంత ముదిరిందయ్యా అంటే భగవంతుడే ఆ ప్రాంతములో ఉన్న ఆ మొరసొప్పున వారు సంపూర్ణ అయ్యారో లేదో అని ఆ ప్రాంతానికి వస్తే వీరి పైత్యరసము ఎంత ముదిరిందయ్యా అంటే భగవంతుణ్ణే సమీపించాలని చూశాడు. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో బైబిల్ గ్రంథములో సుధమ గుమ్మార పట్టణము నాశనం కావటానికి కారణం ఏమిటి అంటే అతి భయంకరమైన దేవునికి వ్యతిరేకమైనది, దేవుడు మరి దేశించేది ఏంటయ్యా అంటే మానవుల్లో ముఖ్యంగా మరి దేవునికి ఇష్టము కానిది ఏంటయ్యా అంటే పాపము. పాపము అంటే ఈ సుధమ గుమ్మార పట్టణములో ఉన్న ఆ మనుషుల యొక్క పరిస్థితి ఎలాగ ఉంది అంటే భగవంతుడే ఆ ప్రాంతానికి వస్తే భగవంతుణ్ణి సమీపించాలి, భగవంతుని సమీపించి ఆయనతోనే సేవించాలి. అంటే వచ్చిన వ్యక్తి సృష్టించిన సృష్టికర్త అనే అర్థం కూడా కాకున్నట్లుగా వీరి కనులు మొయ్యబడ్డాయి. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గత 2 రోజుల కిందట లేక 3 రోజుల కిందట మరి ఈవిఎస్ అమెరికా ప్రాంతములో ఒక ఏరియాలో ఒక ప్రాంతములో అమెరికాలో ఒక ప్రాంతములో మరి కారు చిచ్చు కారణాన్ని బట్టి సుమారు 57,000 పైచిలుకు మరి ఇల్లు కారు చిచ్చు ఆ యోతువును బట్టి మరి దహనము సజీవ దహనముగా చేయబడ్డాయని ఈరోజు మనం వింటున్నాం. ఈ అమెరికాలోనే ఒక ప్రాంతములో జరిగింది. ఆ ప్రాంతము వాసులు ఆ యొక్క ఆ దృశ్యాలు చూసినప్పుడు చనిపోయిన వ్యక్తులని తీసుకొస్తున్నప్పుడు అందరికీ అనిపించేది ఏంటయ్యా అంటే అయ్యో పాపము, ఏం జరిగిందో పాపము. కారు చిచ్చు భయంకరంగా ఆ కారు చిచ్చు అనగా అందరినీ సజీవ దహనం చేసేసింది, కాల్చేసింది అని అది తరచూ
అలాగ జరుగుతూనే ఉంటుంది. మరి అధికారులు ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ యొక్క స్థలాలు విడిచిపెట్టి వెళ్ళలేని ఆ పరిస్థితుల్లో వారు మరి చనిపోయారు. చనిపోవటానికి కారణము వారి యొక్క అవిధేయత అని ఎవరికి తోసినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ యుఎస్లో అమెరికా ఆ ప్రాంతములో ఒక భాగములో ఆ కారు చిచ్చుబడిన ఆ యొక్క భాగములో 3 భాగాలు వరకు కాలిపోయిందని మరి పరిశోధకులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతటి ఘోరమైన ఘట్టము, ఇంత భయంకరమైన కారు చిచ్చు పడటానికి కారణం ఏమిటి? ఏమిటి? ఏమండి, టెక్నాలజీ ఏమైపోయింది? మరి ఆ కారు చిచ్చుని ఆపలేనంతగా మరి మానవుని యొక్క మేధస్సు ఈ ప్రాంతంలో ఉన్నవారు అనుకునేది ఏంటంటే, మేము జ్ఞానులమి, మా టెక్నాలజీ చాలా గొప్ప అని ఆ ప్రాంతవాసులు అనుకుంటూ ఉంటారు. ఇంకను ఈ యొక్క ప్రాంతంలో భయంకరమైన పాపము, శాపము ఆ ప్రాంతములో జరుగుతుంది అనేదానికి వారి యొక్క చర్యలు, వారి యొక్క క్రియలు మనకి ఆ ప్రాంతములో అసలు ఏం జరిగింది, దీనికి సాదృశ్యంగా కారు చిచ్చు, అగ్ని ఎందుకు అంత ప్రచండముగా ప్రకృతి ఇలవ తాండవం చేయటానికి కారణం ఏమిటి అంటే, దీనికి సాదృశ్యంగా ఈ కారు చిచ్చు ఆ యొక్క క్రియ ద్వారాగా, ఆ యొక్క అగ్ని ద్వారాగా కాలిపోయిన వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారే అని చెప్పవచ్చు. ఎలాగా నువ్వు నిర్ధారణ చేస్తావు అంటారేమో, అది తెలుసు, అలాగనే జరుగుతుంది, అవి ఆ ప్రాంతములో సహజమే, మరి ఆ ప్రాంతములో గతములో చాలా చోట్ల అలాగనే జరిగింది అని చెప్పవచ్చు. కానీ నేనంటాను, సొదొమ గొమొర్రా పట్టణము నాశనం కావటానికి కారణం ఏంటంటే, మానవుడు దేవుని మీద భయము లేకుండా విడిగా లైంగిక పాపాలకి, విడిగా వ్యభిచారమునకు దాసులై, వారు పురుషుల స్త్రీల అనే భేదము లేకుండా ధర్మమును మర్చిపోయి భయంకరమైన మరి భయంకరమైన పాపములోకి, భయంకరమైన శాపములోకి సొదొమ గొమొర్రా పట్టణములో ఉన్న ప్రజలు భగవంతుడే ఆ స్థలమునకు వచ్చినప్పుడు ఆయనను కూడా సమీపించాలి. ఆయనను కూడా అంటే సృష్టించిన సృష్టికర్తనే వారు సమీపించాలని లోతు తన ఇంటిలో ఉన్న అతిథులుగా వచ్చిన ఆ దేవదూతలని బయటికి తీసుకురావాలని చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు చాలా, అంటే చిన్నలు బాలులు అని రాయబడి ఉంది. ఈ బాలులు అనే రాయబడి ఉంది, చిన్న వాళ్ళు. ఈ చిన్న పిల్లల మొదలుకొని, అంటే స్పష్టంగా లేఖనం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చిన్నల మొదలుకొని పెద్దల వరకు లోతు ఇంటి చుట్టూ దమ్మునిగా ఆ లోతు ఇంటి చుట్టుకొని కేకలు వేస్తూ, నీ ఇంటికి వచ్చిన వారు మాకు కావాలి, మేము ఆ వారిని సమీపించాలి, నీవెవడవురా మా మధ్యకి తీరపరగా వచ్చావు, ఓ పరిదేశివి నువ్వు, మా ఊరివాడివి కాదు అని లోతు ఇంటి మీద పడి
ఆ ఇద్దరు దేవదూతలని అంటే భగవంతుడే ఆ చోటుకు వస్తే ఇలా పైత్యము ఎంత ముదిరిందా అంటే ఏమండి భగవంతున్నే సమీపించాలని ఇది యొక్క పైత్యము అనగా 18:21 చెప్పినట్లుగా వారు సంపూర్ణులు అయ్యారో లేదో వారి సంపూర్ణులు అయ్యారో లేదో అని నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మొర చొప్పున నేనే వెళ్ళి చూస్తానన్న ఆ మాట చొప్పున వీరు సంపూర్ణులు అయ్యటానికి హేతువు ఏమిటాయి అంటే వీరి పాపము. వీరు ఇలాగ నాశనం కావటానికి కారణం ఎవరయ్యా అంటే యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనములో వీరి యొక్క సుధమ గుమ్మార పట్టణం 5 పట్టణాలు 5 ప్రాంతాలు నాశనం కావటానికి కారుకులు ఎవరయ్యంటే కనపడని 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దైవ శక్తి, రెండోది దెయ్యపు శక్తి. ఈ 2 శక్తులు మానవునికి కంటికి కనపడకుండానే పనిచేస్తూ ఉన్నాయి. అయితే పడదోయబడిన దేవదూతలుగా పిలువబడుతున్న ఈ యొక్క దురాత్మల నమూనం ఎక్కడ ఉన్నాయంటే చాలా చోట్ల ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే మెట్టుకి యూద రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనములో వారి ప్రధానత్వమును నిలుపుకొనక వారికి ఒక స్థలమును ఏర్పాటు చేశాడు భగవంతుడు. వారి యొక్క నివాసములను విడిచి వారికి నిర్మించిన ఆ కట్టడంలోని దాటి వచ్చి ఎలాగ వెళ్ళాడు అంటే కళల ద్వారాగా అక్కడ స్పష్టంగా సాక్ష్యం ఇవ్వబడి ఉంది. వీరి వలనే సుధమ గుమ్మార పట్టణంలో ఉన్న ఆ మనుషులందరూ కూడా నాశనం కావటానికి కారణం ఎవరయ్యా అంటే కారుకులు వీరి ద్వారాగానే అంట. ఎలాగ చేరారు అంటే కళల ద్వారాగా. స్వప్నముల్లో చాలా మంది కళలు వస్తాయి. కళలు లేని మానవుడు ఎవరూ లేరు. కొద్దిగా గొప్ప అందరికీ కళలు వస్తాయి. అదుగో ఆ కళల ద్వారాగా కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. కనుక ఆ కళల ద్వారాగానే సుధమ కుమార పట్టణంలో ఉన్న ఆ ప్రజల్ని నాశనం చేశారు అని యూదా రాసిన పత్రికలో మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఈ హేతువును బట్టి సుధమ కుమార పట్టణము 5 ప్రాంతాలు మరి దేవుని ఉగ్రతకి బలిగాటానికి కారణము నాంది ఏంటంటే ముఖ్యముగా సుధమ మనుషుల యొక్క పాపము, వారి యొక్క శాపము, వారి పైత్యము. భగవంతుడే ఆ స్థలానికి వస్తే ఆ చోటుకు వస్తే ఆయనని సమీపించాలి అని ఎదురు చూశారు. అలాగనే ఈ యొక్క అమెరికాలో ఆ ప్రాంతములో కారు చిచ్చు అనగా మరి సుధమ గుమ్మార పట్టణము నాశనానికి కారణము ఎలాగైతే పడదోయబడిన దేవదూతలు దురాత్మలు కారణకులయ్యారో వారే ఈ అమెరికాలో ఉన్న ఒక భాగములో మరి అనేక మరి పాపము, శాపము, దేవునికి వ్యతిరేకమైన క్రియలు జరిగించిన కారణాన్ని బట్టి ఇక్కడ కూడా ఈ యొక్క అమెరికా భాగములో ఆ యొక్క వీరియాలో ఎక్కడైతే ఏ స్థలములో అయితే కారు చిచ్చు ద్వారాగా సుమారు 50,000 పైచిలకు ఇల్లులు కారు చిచ్చు ద్వారాగా మరి కాల్చబడ్డాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క హృదయములో దేవునికి మనస్సు, దేవునికి స్థానము, దేవుని మీద వారు మనస్సు ఉంచలేకపోయారనే చెప్పుకోవచ్చు. మరి ప్రకృతి దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ప్రకృతిని ఆపటము ఎవరి వల్ల కాదండి. సృష్టి పంచభూతాల చేత చేయబడి ఉంది. పంచభూతములు అనగా గాలి, నీరు, అగ్ని, ఇంకా ఆకాశము, ఇంకా భూమి. ఈ 5 పంచభూతాల చేత అనగా పంచభూతముల చేత సృష్టి చేశాడు భగవంతుడు. ఈరోజు అమెరికాలోనే అంటే ఆ ప్రాంతాలే కాదు, కనపడని ప్రాంతాలు చాలా ఉన్నవి,
తెలియని ప్రాంతాలు చాలా ఉన్నవి. చాలా విధములుగా మరి మానవుడు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని చేతులారా నాశనం చేసుకోవటమే కాక, ఈరోజు భగవంతుడు చేసిన ఆ త్యాగమును మర్చిపోయి ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, లలిత కుమారు ఎలాగైతే ప్రలోభాలు పలుకుతూ ఉన్నారో, ఎలాగైతే మరి దేవుని ప్రజల్ని దూషిస్తూ ఉన్నారో, అలాగనే ఈ యొక్క అమెరికా ప్రాంతములో అలాగనే ఆ ప్రాంత వాసులు దేవునికి వారి హృదయంలో స్థానం ఇలేని కారణాన్ని బట్టి ప్రకృతి ఇలవతాండం చేసింది. మరి అమెరికాలో ఒక భాగంలోనే అలా ఎందుకు జరిగింది అంటే, ఆ ప్రాంతవాసులు భగవంతునికి స్థానం ఇలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి మరి నమూనగా మరి సమానముగా సొదొమ గుమ్మర పట్టణమే మరి సాదృశ్యంగా ఉంది. కనుక మరి వారు అలాగా సజీవ దహనమైనందుకు చింతిస్తూ మరి అలాగా జరగకున్నట్లుగా ఒక దేవుని యొక్క సేవకునిగా దేశముల కోసమును ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి దైవ సేవకులు, సంఘములో ఉన్న వారందరూ కూడా దేశం కోసము చేతులు ఎత్తుతున్న వారు ఎవరయ్యా అంటే, ఒక దేవుని నమ్ముకున్న క్రీస్తు రక్తముతో విలువ పెట్టి కొనబడిన వారు ఎవరయ్యంటే దేవుని యొక్క బిడ్డలే. కనుక అలాంటి దేవుని బిడ్డలని మీరు దుమ్మెత్తి పోస్తూ దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు ఎవరిని ఎలాగ దర్శించిద్దో తెలియదు. ఇకనైనా మారండి, మార్పు చెందండి. మీ ఆయుష్కాలం ఉండగానే మీ జీవితాలను చక్కదిద్దుకొని, మరి మన కళ్ళ ముందునే ఎంతో మంది చనిపోయినప్పటికీ ఈ 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. కనుక రాధా మనోహర దాస్ అయినా, మరి కరుణాకర సుగుణ అయినా, బావకర లలిత కుమార్ అయినా, ఇంకా కామెంట్లు పెడుతున్న వారైనా సరే, మీరు ఇంకను మీలో జీవం ఉన్నప్పుడే సృష్టికర్తని కనుగొనండి. ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువారే ఇదిగో అమెరికాలో ఒక భాగంలో జరిగిన ఆ కారు చిచ్చు ఇక వెనడు కూడా జరగకున్నట్లుగా ప్రభువారే అందరికీ మరి కృప, మారు మనస్సు అనుగ్రహించునుగాక.